హాయ్ వ్యూవర్స్, గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సుశీల అండి. మా షాప్ పేరు గార్జియస్ స్టిచెస్, విజయవాడలో ఉంది. మా దగ్గర టైలరింగ్, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ అన్నీ ఉంటాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంది, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్. మీరు స్టోర్కి వచ్చి ఆన్లైనే కాదు ఆఫ్లైన్లో కూడా స్టోర్కి వచ్చి కూడా చూసుకోండి. విజయవాడ వస్తే తప్పకుండా స్టోర్కి రండి. ఈరోజు అన్నీ కూడా డైలీ వేర్ సారీస్ అండి. రెగ్యులర్ యూస్కి ఉపయోగపడేట్టుగా. కొంచెం ఇప్పుడు వర్షాలు కొంటున్నాయి, స్టార్చ్ పెట్టే టైం కూడా ఉండట్లేదు. సో ఇదేంటంటే మన వాషింగ్ మిషన్స్కి వేసుకోవచ్చు అండి చక్కగా. ఈ ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంది, అందుకనే నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట. చక్కగా ఈ అంటే ఎప్పుడు రొటీన్గా ఉంటున్న ఈసారి వెరైటీ డిజైన్ ఇది చాలా బాగుందండి. ఇక్కడ పళ్ళులు వచ్చేటప్పటికి డిజైన్ కొంచెం మారి వేరే వస్తుంది. మీకు ఈ కలర్లో తెలియట్లేదు, వేరే కలర్స్ చూపించినప్పుడు పళ్ళు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఈ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చక్కగా ఇట్లా బోర్డర్ లాగా వచ్చి అంతా కూడా అది వీడింగ్ లాగా ఉందన్నమాట. బాగుందండి. ఇది చాలా డ్యూరబిలిటీ ఉన్న ఫ్యాబ్రిక్, చాలా క్లాస్గా ఉంటుంది. ఎక్కడ మీకు మడతలు కూడా రావన్నమాట. దీంట్లో వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ ఇది వస్తుందండి. బ్లౌజ్ దీనిలోనే ఇది నెమల్ పింఛం బ్లూ కలర్ ఉంది. ఇది మీకు బ్లౌజ్ వచ్చిందండి. ఇలా ఉందన్నమాట బ్లౌజ్. మీకు శారీ వచ్చి చూపిస్తున్నాను. శారీ కొంచెం క్రేప్ అన్నా జారుతుంది, కానీ ఇది అసలు చక్కగా బాడీ హెగ్గింగ్గా బాగుంది. అలా అని జార్జెట్ లాగా వేలాడిపోవటం అంతా పల్సగా అయితే లేదండి. మీరు రెగ్యులర్ యూస్కి బాగుంది. కలర్ ప్యాటర్న్ ఒకటి బాగుంది, డిజైన్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది. ఇదన్నీ లీవ్స్ డిజైన్, ఇవన్నీ ఆకులు డిజైన్ వచ్చింది. ఇందా చూపించింది ఫ్లవర్ డిజైన్. సో ఇది కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అండి. ఇది చాలా అంటే లైట్ కలర్స్, డస్టీ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుందండి. ఇది వచ్చి ఒక ఇంగ్లీష్ కలర్ అండి, మెహందీ గ్రీన్ కూడా కాదు, బాగుంది. ఇట్లా వస్తుంది. ఇది మీకు బ్లౌజ్ అండి. ఇది డిజైన్ చూడండి, డిజైన్ ప్యాటర్న్ చూడండి. చక్కగా ఇక్కడ కనకాంబరం కలర్ వచ్చిందండి. కనకాంబరం కలర్, పీచ్ కలర్, 2 కలర్స్ వచ్చేటప్పటికి కలర్ కూడా మంచి ఇంగ్లీష్ గ్రీన్స్ అంటాం కదా, మంచి గ్రీన్స్ అన్నమాట. ఇది వచ్చేసి లైట్ వైన్ కలర్. ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి డిజైన్, ఫస్ట్ డిజైన్ మీకు డిజైన్ ఫ్లవర్ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా కుర్చీలు మనం పెట్టుకున్నాం అనుకోండి. మీ హైట్ కూడా చూపిస్తున్నారండి. నెరవ కూడా చాలా బాగుంది సారీకి. మీరు ఇబ్బంది ఏం పడక్కర్లేదు. క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ. చూడండి చాలా బాగుంది. ఇక్కడ లోపల ఇలా స్ట్రైప్స్ ఉన్నాయండి, కొంచెం స్ట్రైప్స్ ఉన్నాయన్నమాట. ఇలా లైన్గా చూడండి. మీకు పళ్ళులో కూడా ఇట్లా వేరే డిజైన్ ఇన్సర్ట్ అయ్యి వస్తుంది అన్నమాట. ఇది కూడా చక్కటి గ్రే అండ్ బ్లూ కలిపితే వచ్చే కలర్ అండి ఇది. సరే ఇట్లా ఉంది సార్.
ఇది వచ్చేసి నావీ బ్లూ అండి. ఇది ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ కొంచెం మారుతుంది అనమాట, చూసుకొని చెప్తాం. నావీ బ్లూ దీనికి మీకు బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి వైన్ కలర్ అంటే బర్గండీ కలర్లో డార్క్ బర్గండీ కలర్ అండి. చూడండి డిజైన్ తెలుస్తుంది. ఈ శారీ చూడండి, ఇదంతా లీఫ్ డిజైన్. ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా సపరేట్గా తెలుస్తుంది మీకు. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది బ్లౌజ్. ఇది కూడా నేను మీకు కుర్చీలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది సారీ. ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ బ్లాక్ మీద చక్కటి గ్రీన్ ఇచ్చారు మీకు. ఇది కూడా నేను అసలు సింగిల్ ఫ్రీట్లో కూడా తీసాను. శారీ అంతా చూడండి ఇట్లా ఇదన్నమాట. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ బాగుందండి. కాకపోతే ఈ లీఫ్ డిజైన్ ఉన్నాయండి కూడా బ్లాక్ షేడ్ మీద ఉన్నాయి. చాలా మంది బ్లాక్ ఇష్టపడతారులేండి. ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు వీటిని. ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ వచ్చి చాలా వాష్లు అయిందండి. యాక్చువల్గా శారీలో బ్లౌజ్ ఇది నేను కావాలని హ్యాండ్స్కి ఇలా వేసి అకోబా చేశాను అనమాట. సో ఇది జామెట్రికల్ డిజైన్ అండి. ఇది చక్కగా డోరియా కూడా వచ్చింది. మొత్తం అంతా కూడా జామెట్రికల్ డిజైన్ ఎప్పుడు ఫ్యాషన్ అలాగే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మిషన్ వాష్కి వస్తుంది అనమాట. ఇది మిషన్ వాష్కి. ఇది కొన్ని పళ్ళు. ఇది మీకు బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఎలా వస్తుంది. దీనిలోనే అది వచ్చి కాపర్ కలరు. ఇది వచ్చేసి దానిలో డార్క్ షేడ్ అండి మనకి. ఇట్లా ఇది కూడా ఇది ఈ బ్లౌజ్లో వచ్చేటప్పటికి ఇది మనకి కంచి మెరూన్ లాగా వచ్చిందండి. బాగుందన్నమాట. ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుంది. సేమ్ ఈ శారీ నేను ఓపెన్ చేయక్కర్లేదు. నేను కట్టుకున్న శారీనే చాలా వాష్ అయింది. కానీ అప్పుడప్పుడు నేను ఐరన్ చేయిస్తానండి కంపల్సరీ. ఐరన్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తాయి. వీటికి మీరు బ్రష్ కొట్టద్దండి. ఏ చీరలైనా ఇప్పుడు వస్తున్న ఏ చీరైనా చాకలి వాళ్ళు ఉతికేటైతే బ్రష్ కొట్టద్దు అని చెప్పండి. వాషింగ్ మిషన్ అయితే అది ఏం అవుతుంది. డార్క్ కొంచెం డార్క్ అంటే అంచులో ఉన్న డార్క్ వస్తుంది. ఇది మంచి బ్లూ అండి. స్టీల్ గ్రే. మన యూనిఫామ్స్ వేస్తారు చూడండి, పిల్లల స్కర్ట్స్కి స్టీల్ గ్రే అనమాట. ఇది సారీ. ఇది మీకు బ్లౌజ్ అండి. ఇది మీకు బ్లౌజ్ వస్తుంది.
ఇది వచ్చి లావెండర్ షేడ్. చాలా బాగుంటుందండి. ఈ కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి. లావెండర్ షేడ్. దీనిలో బ్లౌజ్ ఇలా వస్తుంది. వాష్ అయిన కొన్ని ఇది స్మూత్నెస్ వచ్చిందండి నాకు. ఇంకా ఫస్ట్ వాష్ కన్నా కూడా ఇంకా వాష్ అవుతున్న కొన్ని వాళ్ళు గమ్ ఫినిషింగ్ ఇస్తారు కాబట్టి మనకు చూడంగానే ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ నుంచి బాగానే ఉంటుంది. సో రైనీస్లో ఇలా రైనీ సీజన్లో మనం స్టార్చ్ లేకుండా ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో శిలా ఫ్యాషన్ పాయింట్ ఈస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ ఫ్యాషన్ టిప్స్. ఓకే.